నువ్వు చెప్తావు మీ పోయిన ఆయన చెప్పిండు సనుబాల కన్నా ప్యూర్గా ఉంటాయి నీళ్లు హుసేన్ సాగర్ మీరు తాగొచ్చని ఆయన చెప్తాడు. ఇప్పుడు నువ్వేమో సనుబాలను కూడా విషయం చేస్తున్నావు ఈడ ఇటువంటి వాటి పెట్టి చుట్టుపక్కల తింటే కూరగాయలు తింటే సచ్చుడే కదా. మనకు తెలియని రోగాలతో చచ్చిపోతున్నారు జనాలు. ఆ మూసి చుట్టుపక్కల యాడికెళ్ళి వస్తే పాలు ఏం చేస్తాడు బర్రెల మేపుతున్నారు. ఏం చేయాలి సార్, మేము కూడా తాగుతలేము అవన్నీ. మరి ఆడ పండినైతే వండియాల్సిందే కదా. ఈ నీళ్లు దాదాపు 7-8 చెర్లకు పోతున్నాయి. మొత్తం ఒక్క చేప లేదు పాడాయి, చేపలు చచ్చిపోయినాయి. అంటే దాంట్లో జీవరాశులే లేవు. వీటన్నిటిని జాగ్రత్తగా చూపియక నీ దగ్గర ఏమన్నా ఉండేది ఉంటే మేము మొత్తుకొని సస్తున్నాం. నేను అందుకే ఏమన్నా స్టార్టింగ్ స్టేట్మెంట్ ఏమన్నా, మనం రాజ్యం మన చేతులలో రాకుంటే ఇవి ఏవి కావు. రేపు అవసరమైతే మా బిలాల్ బయటికి వెళ్ళి ఎమ్మెల్యే కావాలి, మా శ్రీశైలం అన్న ఎమ్మెల్యే కావాలి, రితిక్ ఎమ్మెల్యే కావాలి. ఈ వేదిక ఎమ్మెల్యేలు అందరూ ఎమ్మెల్యేలు అయ్యి ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా మీ పత్రికలలో కూడా ఎమ్మెల్యేలు అయ్యి అసెంబ్లీలో కూర్చుంటే ఆగుతుంది. కానీ ఇది ఆగదబ్బా. కాకపోతే మనం ఏంటంటే నేను నిరాశతో చెప్తలేను. బాలగోపాల్ గారికి వెళ్ళి మొదలు పెడితే ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. కొన్ని 3-4 తరాలకెళ్ళి నడుస్తున్నాయి. కానీ ఈ దోపిడీ జరుగుతూనే ఉన్నది.